రికార్డింగ్ నెంబర్ 175 భాగవత వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. దక్షయజ్ఞం ఆగిపోవటం, దక్షుడి తల నరకబడినందువల్ల దక్షయజ్ఞం ఆగిపోవటం, మేషరాశినే శిరస్సుగా మళ్ళీ దక్షుడికి సింబాలిక్గా పెట్టినప్పుడు దక్షుడి దేహం సంవత్సర పురుషుడి శరీరం అయిపోయింది. దక్షుడి శరీరం సంవత్సర పురుషుడే ఆయన శరీరంగా ఏర్పడింది. అందులో ఆయన తల మేక తల పెట్టినందువల్ల ఆయనది మేషరాశి చరించడం అయిందనమాట అక్కడ. అప్పుడు ఈ మొత్తంలో విష్ణువే అంతర్యామిగా దక్షుడిలోనూ మొత్తం అందరిలోనూ సంవత్సరి పురుషుడిగా సంవత్సరంగా సమస్తంగా అంతర్యామిగా విష్ణువు దిగి వచ్చినందువల్లనే ఇన్ని రూపాలతో కూడా యజ్ఞానికి అసలు ఎగ్జిస్టెన్స్ అనేది మళ్ళీ స్టార్ట్ అయింది అని చెప్పుకున్నాం మనం. లోకపాలకులు ఇట్లా అన్నారు విష్ణుమూర్తితో. అందరూ ఒక్కొక్కళ్ళే విష్ణువుని స్తుతిస్తూ ఉన్నారు. వాళ్ళల్లో ఇప్పుడు లోకపాలకుల వంతు వచ్చింది. వాళ్ళు ఏమన్నారంటే, ఈ కనిపించేది మొత్తాన్ని కూడా ఈ మొత్తం విశ్వాన్నంతా చూడటం కోసము నీవు జీవుల లోపలి నుంచి చూసేవాడవుగానే ఉన్నావు. నిన్ను చూడాలంటే ఒకరినొకరుగానే కనిపిస్తున్నావు నువ్వు. కానీ జీవులు కూడా పొరపాటుపడి వేరే వాళ్ళు అనుకొని ఒకరికొకరుగా చూసుకుంటూ ఉన్నారు. అందులో ఇంద్రియాలు మొదలైనటువంటివి సృష్టి మొత్తం అంతా కూడా నీలోనే కనిపిస్తూ ఉన్నా కూడా జీవులు వాళ్ళ ఇంద్రియాలు అవి, వాళ్ళ కళ్ళు, వాళ్ళ ముక్కులు, వాళ్ళ చెవులు అని అనుకుంటూ ఉన్నారు. వాళ్ళ జ్ఞానేంద్రియాలని అనుకుంటూ ఉన్నారు. వాళ్ళు స్వంతంగా వాటిని ధరించి ఉన్నాము అని అనుకుంటున్నారు. కాబట్టి నువ్వే దేహం ధరించి వచ్చినా కూడా ఎవరికి వాళ్లకు ఒక పర్సనల్ ఎగ్జిస్టెన్స్ ఉన్నట్లుగా కనిపించేటట్టుగా నీ మాయ వల్ల సృష్టి అంతా కూడా అలా కనిపిస్తోంది. నువ్వు దేహధారిగా ఉండి, నువ్వు శరీరం ధరించిన వాడిగా ఉండి ఇన్ని శరీరాలతో నువ్వే ఒకళ్లకు ఇంకొకళ్ళగా కనిపిస్తున్నావు. శుద్ధ సత్వమూర్తివిగా ఉన్నావు. నువ్వు ఎంత సాత్విక మూర్తివంటే నువ్వు ఇన్నిటిలో అందరిలో ఒకడుగానే ఉన్నావు. కానీ ఏది అంటని స్థితిలో ఉన్నావు నువ్వు. ఇదేది నేను నువ్వు అనేటటువంటి భేదం లేని స్థితిలో నువ్వున్నావు. ఇట్లా ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ ఉంటే మా జీవితాలు ఏమైపోతాయి అంటే, లోకపాలకులు జీవుల దేహాల్లో భాగంగా ఉంటారు. ఒకళ్ళకొకళ్ళు లోకపాలకులుగా కనిపించకుండా జీవులుగా దేహాలుగా వాళ్ళు కూడా కనిపిస్తారు. అందువల్ల వాళ్ళు చెబుతూ ఉన్నారు. ఉదాహరణకి సూర్యుడు జీవుల కన్నుగా పనిచేస్తూ ఉంటాడు, కానీ జీవులకి ఆ విషయం తెలియదు. జీవుల కన్నుగా పని చేస్తున్నాడు సూర్యుడు, లేకపోతే కన్ను పని చెయ్యదు అని వాళ్ళకి తెలియదు. సూర్యుని సామర్థ్యం కనిపించదు అసలు. అతని నుంచి సూర్యాత్మ కర్మవశంలో తొలిగేటప్పుడు జీవుడి కర్మవశంలో సూర్యాత్మ కనుక కొంచెం పక్కకెళ్తే ఆ జీవికి కంటి జబ్బు వస్తుంది. కంటి జబ్బు వచ్చినప్పుడు మా బావమరిదికో నా తమ్ముడికో నా తండ్రికో కంటి జబ్బు అంటాడు, కానీ సూర్యుడి అనుగ్రహం లేనందువల్ల ఇక్కడ కంటి జబ్బు వచ్చింది అని అర్థం చేసుకోరు. వాళ్ళంటే ఉన్నది కాకుండా వేరే దాన్ని చూసేటటువంటి జీవులుగా అయిపోయినారు అందరూ కూడా నీ మాయ వల్ల. ఒకడు తినే అన్నం వాడి అన్నంగా గమనిస్తాడు, కానీ ఈ అన్నం ఎక్కడి నుంచి వచ్చింది, ఈ గింజలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఒక గింజ వేస్తే ఇన్ని గింజలు రావటం ఏమిటి, దీని వెనకాల ఏ ఏ దేవతలు పనిచేస్తూ ఉన్నారు. ఒక గింజ భూమిలో పెట్టినప్పుడు మొక్క రావాలి అంటే దానికి ఎవరైనా వెనకాలండి చేస్తున్నారా? దేవతలు ఎవరైనా ఉన్నారా? ప్రజాపతి మొదలైన లోకపాలకులంతా ఉన్నారు కదా. వాళ్ళందరూ వాళ్ళెవ్వరిని తలుచుకోరు. దానితో అన్నము అనే అభిప్రాయంతో కూడిన కేవలం అన్నం అన్నా ఆహారం అన్నా భోజనం అన్నా ఒక అభిప్రాయం అయిపోయింది. కానీ నిజంగా అన్నం అంటే ఏమిటి, అది ఎక్కడి నుంచి వస్తుంది అనేది పూర్తిగా మరుగున పడిపోయింది జనాలకి నీ మాయ వల్ల అని ఇంకా కూడా చెప్తూ ఉన్నారు లోకపాలకులు. ఏమంటున్నారంటే, అన్నాన్ని కూడా వేరుగా చూస్తున్నారు కానీ మళ్ళీ వేరుగా వాళ్ళు గ్రహించలేకపోతున్నారు.
అన్నం తిని బయలుదేరతాడు, నేను వెళ్తున్నాను అంటాడు గాని నేను అన్నము వెళ్తున్నాము, అన్నం విడిగా చూస్తున్నాడు కదా, తనతో కలిపేసుకుంటాడు. అలాగే నేను తను వేసుకున్న బట్టల్ని కూడా తనతో కలిపేసుకుంటాడు. నేను వెళ్తున్నాను బట్టలు వేసుకొని దాంతో కలిపి నేను వెళ్తున్నాను అంటాడు. ఈ విధంగా లోకపాలకులందరూ కూడా దేహధారులై జీవులుగా ప్రవర్తించినా కూడా జీవులలో లోకపాలకులుగా వాళ్ళు ఉండరు. నారాయణుడిగా అసలు ఉండనే ఉండలేరు. ఉన్నది నువ్వైనా కూడా మమ్మల్ని చూడరు, నిన్ను చూడరు. నీ సృష్టి అంత అద్భుతంగా ఉంది. కేవలం వాళ్ళ వాళ్ళ రోల్ ప్లే చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఏమిటి నాయన ఇంత మహామాయ పెట్టావు అని అడుగుతూ ఉన్నారు వాళ్ళు. యోగీశ్వరులందరూ కూడా మళ్ళా ఇట్లా అన్నారు, నీకన్నా వేరుగా నీ ఎందున్న జీవుల్ని చూడకుండా వాళ్ళ యందు నిన్నే చూచువాడెవడో వాడే నీకు ప్రియుడు అంటున్నారు. యోగీశ్వరులు అంటే తెలుసుకున్న వాళ్ళు. వాళ్ళు వాళ్ళు ఏమి చెప్తూ ఉన్నారు, నీకన్నా వేరుగా జీవులందరినీ చూస్తున్నారు అందరూ కూడా. అలా కాకుండా నిన్నే అందరిలో ఎవరైతే చూడగలుగుతారో వాడే కదా నీకెంతో ఇష్టమైన వాడు. అయినా కూడా సృష్టించటము, మధ్యలో మెయింటైన్ చేయటము, స్థితిగా ఉండటము, లయం అవ్వటము, ఈ 3 స్థితుల్ని 3 రకాల దేవుళ్ళుగా నువ్వే పుట్టి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా నువ్వే పుట్టి మళ్ళీ ఈ సృష్టి అంతా కూడా ఇలా నడుపుతూ ఉన్నావు. ముగ్గురుగా ఉండి లోకాల్ని పాలిస్తూ ఉన్నావు. అంతేగాని వేరే వేరేగా నువ్వు లేవు, ఉన్నవాడి ఒక్కడివే. నిన్ను ఈ విధంగా ఉన్నవాడివి ఒక్కడివే అని తెలుసుకొని అనన్యమైన భక్తితో ఎవరైతే కొలవగలుగుతారో వాళ్ళని నువ్వు తప్పకుండా కరుణిస్తావు అంటున్నారు. ఇంతలో శబ్ద బ్రహ్మ దగ్గరికి వచ్చి ఇట్లా అన్నాడు, నమస్కారం పెట్టి, ఆకాశము అనబడే దేవుడే శబ్ద బ్రహ్మము. ఇతడే విరాట్ పురుషుడి దేహం. ఆకాశం అంటే స్పేసే మొత్తంగా ఉన్నటువంటి విరాట్ అనేటటువంటి పురుషుడి శరీరం ఆకాశమే. ఆకాశతత్వంలోనే సమస్తము వస్తుంది కాబట్టి ఆ శబ్ద బ్రహ్మ ఇట్లా అన్నాడు, శ్రీహరి నీ తత్వాన్ని సంపూర్ణంగా తెలుసుకొనే భక్తి నాకు గాని ఈ బ్రహ్మాదులకు ఎవ్వరికీ లేదు. నువ్వు సత్వగుణాన్ని ఆశ్రయించటం వల్ల నువ్వు ఉన్నట్టుగా కనీసం తెలుస్తోంది. అయినా కూడా నువ్వు ఆ గుణానికి కూడా బియాండ్గానే ఉన్నావు. గుణంతో ఉండి ధర్మాన్ని, అర్థాన్ని, కామాల్ని, మోక్షాన్ని అన్నిటినీ ఏర్పరుస్తూ మళ్ళీ గుణాలకు బియాండ్గా కూడా ఉన్న నీకు నేను నమస్కరిస్తున్నాను. మమ్మల్ని అందరినీ కూడా నువ్వు ఆదరించాలి, మమ్మల్ని ఆదరించుము, మమ్మల్ని రక్షించుము అని అడిగాడు అనమాట శబ్ద బ్రహ్మం. అప్పుడు అగ్నిదేవుడు ఇట్లా అడిగాడు, అంటే విష్ణుమూర్తి రాగానే వాళ్ళందరికీ కూడా ఇంతకు ముందు వీళ్ళందరూ ఎక్కడెక్కడో ఉన్నారు, ఈ యజ్ఞంలో కొంతమంది పాల్గొన్నారు, పొరపాటు చేశామనే ఫీలింగ్ ఉంది. ఎప్పుడైతే విష్ణుమూర్తి వచ్చాడో ఇంక వాళ్ళందరికీ ఆగకుండా ఆయన్ని స్తుతి చేస్తున్నారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. అగ్నిదేవుడు దగ్గరికి వచ్చి ఇట్లా అన్నాడు, యజ్ఞరక్షణలో సమర్థుడవు నువ్వే. అగ్నిహోత్రం మొదలైన అన్ని రూపాలతో 5 మంత్రాల రూపాలతో పూజించటానికి యోగ్యమైన యజ్ఞం రూపంతో ప్రత్యక్షమవుతూ ఉన్న నీకు మ్రొక్కుతాను నాయనా. నీ ఆజ్ఞ వల్ల అన్ని చక్కగా జరుగుతూ ఉన్నాయి. అంతటా ఉన్న తేజస్సు కూడా నువ్వే. అగ్నిహోత్రము అంటే అగ్నిహోత్రాది పంచకము అంటే అగ్నిహోత్రము హవిస్సు, వేదిక, నేయి, హోమము చేయువాడు. ఇవేమిటి? యజ్ఞం చెయ్యాలంటే అగ్నిహోత్రం కావాలి, హవిస్సు కావాలి, నైవేద్యం పెట్టడానికి హవిస్సు కావాలి, ఒక స్టేజ్ ఉండాలి, ఒక వేదిక ఉండాలి, నెయ్యి కావాలి హోమం చేయటానికి, హోమం చేయటానికి ఒకడు కావాలి. ఇవన్నీ కూడా శరీరాలు నిర్మాణం చెయ్యాలి, శరీరాల్ని తయారు చెయ్యాలి అనే యజ్ఞంలో వరసగా ప్రాణము, అన్నము, సప్తధాతువులు, ఆకలి అనేవాడు, ఆకలి అనేదాన్ని కూడా సృష్టించాలి కదా. అది మంత్రపంచకము అంటే అగ్నిపరమైన 5 మంత్రాలు, ఇవే పంచప్రాణాలు. హవ్యములు అంటే హోమద్రవ్యాలు, ఇవి జీవుల వాక్కులుగా వ్యక్తమగును. హోమద్రవ్యము అనగానే అగ్ని అనేది
జీవుల నోట్లో నుంచి ఒక శబ్దం రావాలి అంటే రాపిడి కావాలి, అగ్ని బీజం కావాలి. రాపిడి, గొంతులో రాపిడి జరిగితేనే మాట శబ్దం అనేది బయటకు వస్తుంది. అలా కూడా నువ్వే ఉన్నావు, సమస్తంగా నువ్వే అయిపోయావు ఇక్కడ. అట్లా అన్ని రూపాలతో, మంత్రం రూపంలో, వేదిక రూపంలో, అగ్ని రూపంలో, హవిస్సు రూపంలో, నెయ్యి రూపంలో, హోమం చేసేవాడి రూపంలో, పంచప్రాణాల రూపంలో, హోమ ద్రవ్యాలన్నీ నువ్వుగానే ఉన్నావు, జీవుల వాక్కులు కూడా నువ్వుగానే ఉన్నావు అని నమస్కారం పెట్టాడు. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, విష్ణుమూర్తిని ఇలా ధ్యానం చేస్తూ ఉన్నారు, ఇలా స్తుతిస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా. ఇది అసలు ఎలా అవుతుంది, అన్నీ ఆయనే అవటం అనేది అసలు పాజబులా? పోనీ మనం ఆలోచించుకోవడానికైనా మన మనస్సు కూడా కన్విన్సింగ్గా ఉండాలి కదా. అది ఎలా జరుగుతుంది, అంతా తనే అయిపోయి మళ్ళీ ఇంత డ్రామా, ఇంత నాటకం ఎలా జరుగుతుంది అని అంటే మనకి ఆ సందేహం వస్తుంది. కాబట్టే భగవంతుడు మనకి కళ అనేదాన్ని పెట్టాడు అని ఇదివరకు మనం చెప్పుకున్నాం. మళ్ళీ ఇంకొకసారి పరిశీలనగా చూస్తే మన కళలో ఏమేమి ఉంటాయి? మన కళలో అన్నీ ఉంటాయి, అందరూ ఉంటారు, ఏ కథ అయినా నడుస్తుంది మన కళలో. మన కళలో ఆకాశం ఉంటుంది, నిప్పు ఉంటుంది, నీళ్లు ఉంటాయి, సమస్తం బయట మనం ఏం చూస్తున్నామో వాటిల్లో అన్నీ కూడా కళలో రావటానికి పాసిబిలిటీ ఉంది మనకి. కానీ కళ కనేటప్పుడు మనం కాక ఎవరున్నారు అక్కడ? ఈ కళంతా ఎలా క్రియేట్ అయింది, ఎవరు క్రియేట్ చేస్తున్నారు? మనతో పాటు ఇంకెవరైనా ఉండి ఈ కన్స్ట్రక్షన్స్ అన్ని చేసి మనకి కథగా కళని చూపించడానికి ఏమన్నా అవకాశం ఉందా అంటే ఏమీ లేదు. మనమే మన కళగా మారిపోయాము అని చెప్పాలి. మన కళలో స్పేస్ కనపడితే, ఆకాశం కనపడితే అది మనమే. ఎందుకంటే దేర్ ఈజ్ నో ఎంట్రీ ఫర్ ఎనీ అదర్ పర్సన్ హియర్. మనమే ఉన్నాం అక్కడ, మన నిద్రలో మనమే ఉన్నాం. మన పక్కన పడుకున్న వాళ్ళకు కూడా ఎంట్రీ లేదు. ఎవరైనా మన పక్కన భర్త కానీ, భార్య కానీ, పిల్లలు కానీ పడుకొని ఉంటే వాళ్ళకు కూడా మన కళలో ఎటువంటి ఎంట్రీ లేదు. మనమే ఆకాశంగా అయిపోయాం, మనమే చెట్లుగా అయిపోయాం, మనమే పాములుగా అయిపోయాం, మనమే పులులుగా అయిపోయాం, మనమే మనుషులుగా అయిపోయాం. మొత్తం ఇళ్ళు వాకిళ్ళు సమస్తం మనమే అయిపోయాం అక్కడ. వేరే ఎంట్రీ లేదు. కాబట్టి మనం ఇట్లా అర్థం చేసుకోవాలి, తప్పదు. అప్పుడు మనకు అర్థమవుతుంది, ఓహో విష్ణుమూర్తే సమస్తము అయ్యాడు అంటే ఇది మనకి ఒక కళగా ఎందుకు పెట్టాడు ఆయన. కళకి ఏమిటి ప్రయోజనం? న్యాయంగా ఏమీ లేదు కదా. మనం ఈ సృష్టి ఆయన ఎలా చేస్తున్నాడో తెలుసుకోవటం కోసమే, వేరే ఏమీ లేదు. అన్నీ ఆయనే అయ్యాడు అనే మాట ఇలా అర్థం చేసుకోవాలి. మనలో కూడా సామర్థ్యం పెట్టాడు భగవంతుడు. మనం నిద్రపోయేటప్పుడు మనకు మాత్రమే కనపడే విధంగా ఒక కళని పెట్టాడు కదా భగవంతుడు. మనం తప్ప ఎవరు లేరు కదా. చూసేవాడు ఒకడు ఉంటాడు మన కళలో, వాడు కూడా మనమే. సో ఇదంతా కూడా ఆశ్చర్యపోవటానికి అవసరం లేదు, న్యాయంగా పెద్ద విశేషం కాదు, మనం అప్పుడప్పుడు చూస్తూ ఉన్న విషయమే. కానీ భగవంతుడి గురించి చెప్పినప్పుడు ఆ కళని విత్డ్రా చేసుకోగలిగిన శక్తి కూడా ఆయనకు ఉంటుంది, క్రియేట్ చేసుకోగలిగిన శక్తి ఆయనకు ఉంటుంది. మనకి అది ఉండదు. మనకి కళ రాకపోతే రప్పించుకోలేము, వచ్చిన దాన్ని పోగొట్టుకోలేము. మనకి అది అశక్తత. ఆయనకంతా అన్ని ఆయనకి జరగనిది, చెయ్యలేనిది అనేటటువంటి పని ఎక్కడ ఏది కూడా ఉండదు. దేవతలు ఋషులు అందరూ కూడా ఆ విషయమే ఆయన దగ్గర చెప్తూ ఉన్నారు. ఆయన శక్తిని వాళ్ళు అర్థం చేసుకున్న వాళ్ళు కాబట్టి ఆయన్ని పొగడుతూ ఉన్నారు. ఇంతలో దేవతలందరూ దగ్గరికి వచ్చి ఇట్లా అన్నారు, మొట్టమొదట కల్పాంతంలో, కల్పం అంతా అయిపోయేటప్పుడు 4 యుగాలు అయిపోయిన తర్వాత సమస్తాన్ని నువ్వు గర్భంలో దాచిపెట్టుకున్నావు. ఒక్కడివే ఒక శేషుని శయ్య మీద పవళించిన నీ రూపం మొత్తాన్ని లోపల పెట్టుకొని ఆదిశేషుడి మీద నువ్వు ఏమీ ఎరగని వాడిలాగా మెదలకుండా పడుకొనున్నావు. అటువంటి రూపాన్నే ఇవాళ మళ్ళీ మేము దర్శించగలిగాము నీలోను అంటున్నారు దేవతలు. బ్రహ్మకు ఒక పగలు ఒక రాత్రి కలిస్తే ఒక కల్పము అంటారు. అంటే బ్రహ్మ పగలంటే 1000 దివ్య సంవత్సరాలు. ఆ కాలం పూర్తయిపోయేటప్పటికి సృష్టికర్త అయిన బ్రహ్మగారు నిద్రపోతాడు. అంటే ఆయనకి రాత్రి వచ్చిందన్నమాట.
అంటే నారాయణుని యందు లీనమై ఉంటాడు, అంతేగాని ఎక్కడికి పోవటం ఉండదు. నారాయణుని యందు మెలకువగా ఉంటాడు. అప్పుడు జనలోకం, తపోలోకం, సత్యలోకం అనే 3 పైలోకాలలో ఉన్న జీవులు మాత్రమే నిద్రపోకుండా ఉంటారట. వాళ్ళకి మాత్రమే అప్పటి స్థితి తెలుస్తుంది. సృష్టి సమస్తము కాలస్వరూపం అయిపోయి దాని లోపలికి సృష్టి మొత్తం కరిగిపోతుంది. అంటే నిద్రలోకి మనం ఎలాగైతే మనకి తెలిసిన సమస్తాన్ని నిద్రలో అన్నీ కరిగిపోతాయి, మన లోపలికి వెళ్ళిపోతాయి. మనకి తెలిసిన నాలెడ్జ్ మొత్తం నిద్రలోకి జారుకుంటుంది. కాలం కూడా భూత భవిష్యత్తు వర్తమానము అని 3గా ఉండదు, ఒకదాంతో ఒకటి చుట్టలు చుట్టుకున్నట్టుగా ఇమిడిపోతుంది లోపలగా. నిద్రపోయేవాడికి భూత భవిష్యత్ వర్తమానాలు ఏమిటి అంటే కాలము అనే అభిప్రాయం ఉంది, కానీ ఆ పడుకున్న వాడికి కాలం అనేది ఉండదు. గంటలు నిమిషాలు తెలియకుండానే గడిచిపోతాయి నిద్రలో కదా. అదే రకంగా కల్పాంతంలో కాలమంతా చుట్టలు చుట్టుకొని ఆదిశేషుడుగా ఉంటే దాని మధ్యలో దేవుడు ఉండటమే ఇక్కడ సింబాలిజం అన్నమాట. శేషుడు అంటే శేషించినవాడు. శేషించటం అంటే మనం దాన్ని ఏమంటాము, మ్యాథ్స్లో 3లో 2 పోతే 1 శేషము అని అంటాం. ఆ రకంగా శేషుడు అంటే మిగిలి ఉన్నవాడు. ప్రళయం అంతా ప్రళయంలో మునిగిపోతే ఒక నాలెడ్జిగా ఒకడు మిగిలి ఉంటాడు. శేషుడు అనే మాటకు అర్థం రిమైండర్ అని చెప్పుకోవచ్చు. బ్రహ్మాండాన్ని విష్ణువు కల్పాంతంలో గర్భంలోనే ఇముడ్చుకున్నాడు అంటే తనలోనికి మాయము చేయటమే. అంటే మనం నిద్రపోయేటప్పుడు మనకి తెలిసిన సమస్తము లోపలికి వెళ్ళిపోతుంది కదా. మనం నిద్రపోయేటప్పుడు మన పేరు తెలియదు, చుట్టరికాలు తెలియవు, మనం చదివిన చదువులు, మన డిగ్రీలు, మనకున్న కష్టాలు, మనకున్న సుఖాలు ఏమీ ఎలా తెలియకుండా పోతాయో అదే విధంగా సృష్టి మొత్తం విష్ణువు యొక్క లోపలగా ఉంటుంది. మనకు మెలకువ రాగానే ఎలాగైతే మొత్తం బయటకు వస్తుందో నాలెడ్జ్ అంతా బయటకు వచ్చి దినచర్య స్టార్ట్ అయిపోతుంది మనకి. అదే రకంగా కల్పాంతం అయిపోగానే అంటే బ్రహ్మగారు నిద్ర లేవంగానే సృష్టి అంతా మళ్ళీ విష్ణుడి నుంచి వెలువడి బ్రహ్మగారి ద్వారా బయటకు వస్తుంది అని చెప్పారన్నమాట. ఇక్కడ గంధర్వులంతా కూడా ఇలా స్తుతి చేశారు. శివుడు, బ్రహ్మ, దేవతలు వీళ్ళందరూ కూడా, మరీచి మొదలైన ప్రజాపతులందరూ కూడా నీలో భాగాలై ఉండి ఈ బ్రహ్మాండం అంతా నిండి వాళ్ళ డ్యూటీలందరూ వాళ్ళు చేస్తూ ఉన్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు. ఇదంతా నీ ఆట కోసం ఏర్పడిందే కదా. అటువంటి నీకు భక్తితో మేమందరం మొక్కుతున్నాము. నీ ఆట కోసమే ఉంది కదా ఈ సృష్టి. ఆ ఆడుకుంటూ ఉన్నటువంటి నీకు మేము భక్తితో మొక్కుకుంటున్నాము, నమస్కరించుకుంటున్నాము అంటున్నారు. జీవులు వాళ్ళ జీవితాల్లో ఉన్న అనేక సన్నివేశాలు గమనించేటప్పుడు గమనించటం మానేసి అనుభవిస్తూ ఉన్నారు, అందులో ప్రవేశించి చిక్కులు పడుతూ ఉన్నారు. అలా కాకుండా ఈ సన్నివేశాలు ఆటలోని భాగాలుగా గమనిస్తే చిక్కుకోరు. కానీ అది సాధ్యం కాదు. భగవంతుడు ఆడుకోవటానికి వచ్చిన కథలో ఇవన్నీ జ్ఞాపకం ఉంచుకొని జీవిస్తే మటుకే ఇది సాధ్యమవుతుంది. మనం జ్ఞాపకం ఉంచుకోవటం మనకి తెలియదు. అంతేకాదు ఆటని కూడా సీరియస్గా తీసుకునే పరిస్థితులు మనం కల్పించుకున్నాం. ఏదైనా ఒక ఆట ఆడినా కూడా పంతాలు, పట్టింపులు, గొడవలు, తప్పులు, ఒప్పులు అనేకం పెట్టుకుంటాం. మనం ఆటని కూడా ఎలా ఆడాలో తెలియని స్థితిలో ఉన్న మనం సృష్టిని ఆటగా గమనించి ప్రెజెన్స్గా మనల్ని మనం మలుచుకోగలిగినటువంటి శక్తిని మనం ఉన్నా కూడా వాడుకోలేకపోతున్నాం. మనలో ఆ శక్తి పెట్టాడు భగవంతుడు, కానీ నీ మాయ వల్ల జీవుడు దేహం ధరించి నేనని, నాదని, నా కొడుకులని, నా భార్యని, నా ఇళ్ళని, నా చుట్టాలని, నాది 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 అనేటటువంటి వస్తువులతో, మనుషులతో దగ్గర మమకారం కలిగి, నాది అనేదే మమకారం, మళ్ళీ అవి ఏమైనా దూరమైనప్పుడు వియోగంతో బాధపడుతూ, ధైర్యం లేకుండా, ఎగ్జిస్టెన్సే లేని విషయాల మీద కోరికలు పెంచుకుంటూ దుష్టుడై ఒక్కొక్కప్పుడు దుష్టబుద్ధితో ప్రవర్తిస్తూ ఉన్నాడు. అటువంటి వాడు నీ గుణాల్లోనూ, నీ గుణాల మీద, సత్కథల మీద ఆకర్షణ కలిగిన వాడైతే ఆ మోహం అంతా కూడా తొలగిపోతుంది, విజ్ఞానాన్ని పొందుతూ ఉన్నాడు. దానికి
నువ్వు ఎంతో అనుగ్రహము చూపించాలి వాళ్ళ మీద, మా మీద అని చెప్పారు గంధర్వులు. బ్రాహ్మణుల దగ్గరికి వచ్చి ఇట్లా అన్నారు, దేవా, ఈ యజ్ఞంలో సమస్తం నీ రూపమే. యజ్ఞం ఆచరించే విధానము, హోమద్రవ్యాలు, అగ్నిమంత్రాలు, సమిధలు, దర్భలు, పాత్రలు, సదస్యులు, ఋత్విక్కులు, దంపతులు, దేవతలు, అగ్నిహోత్రాలు, స్వధ, సోమం, ఆజ్యం, పశువులన్నీ నువ్వే. స్వధ అంటే పితృదేవతలను చేసే ఆహ్వానము, తన్ను తాను ధరించుకొనుట అని అర్థం స్వధ అనే మాటకి. ఇది దేహంలో ప్రజాకామముగా వ్యక్తమవుతుంది, అంటే ప్రజల్ని సృష్టించటానికి వ్యక్తమవుతుంది. సోమము అంటే సోముడు అనే గంధర్వుడి ప్రజ్ఞ. ఇది గానంలో, పాటలో లీనమైపోయే అనుభూతిగా ఉంటుంది. సోముడు అనే గంధర్వుడి ప్రజ్ఞ. దీనినే పరవశత్వము అని అంటారు. పరవశించిపోవటము అనే దానికి ఆ గంధర్వుడే కారణం అన్నమాట. పరవశత్వం అంటే మైమరచిపోతాం, ఆనందిస్తాం. దీనికి సంకేతంగానే సోమము అనే ఒక ఔషధాన్ని కూడా, ఒక తీగను కూడా ఉపయోగిస్తారు యజ్ఞంలో. ఆజ్యము అంటే నెయ్యి. ఇది పిల్లలు పుట్టడానికి శుక్రధాతువు ఎలా ఉపయోగిస్తుందో అలా సింబాలిక్గా ఉంటుంది. పశువు అంటే యజ్ఞంలో బంధించబడే జీవి. ఇది మనలో నియమం చేసుకోవాల్సిన ఇంద్రియ ప్రవృత్తులన్నిటికీ, ఆ ఇంద్రియ ప్రవృత్తులన్నీ పశువుల్లాగా ఉంటే వాటిని మనం కంట్రోల్ చేసుకోవాల్సి, ఒక సిస్టమేటిక్గా జీవించాల్సిన దానికి ఒక ఇండికేషన్ అన్నమాట. జీవుల దేహ నిర్మాణము అంటే సృష్టి యజ్ఞానికి ఇవన్నీ కూడా సాధన సామగ్రులు. ఇవన్నీ నీ రూపాలే, నువ్వు కాకుండా ఇంకోటి లేదు కదా. నువ్వు పూర్వం వేదమయమైన అడవి పంది రూపం ధరించి కోరల మీద భూదేవిని రక్షించి పైకి తీసుకొచ్చావు. ఆవిడని రసాతలం నుంచి ఉద్ధరించి ఏనుగు దంతాల పైన పద్మాన్ని ధరించినట్టుగా ధరించావు. ఒక పద్మాన్ని పట్టుకున్నట్టుగా పట్టుకున్నావు భూదేవిని నువ్వు. నీవు యజ్ఞక్రతువుల స్వరూపము అని యోగులందరితో స్తుతించబడుతూ ఉన్నావు. అటువంటి నీవు మమ్మల్ని అందరినీ కూడా రక్షించవలసినది అని స్తుతి చేశారు. ఈ రకంగా అందరూ తనని స్తుతి చేస్తూ ఉంటే విష్ణుమూర్తి ఎంతో ప్రసన్నుడై శివుడు ఆపేసినటువంటి దక్షుడి యజ్ఞాన్ని పూర్తి చేశాడు. తాను సమస్త యజ్ఞస్వరూపము అయినాడు కాబట్టి, అన్ని హవిస్సులు ఆయనే కాబట్టి, సకలముగా తానే ఉన్నాడు కాబట్టి తృప్తి పొంది దక్షుడితో ఇట్లా అన్నాడనమాట. దక్షుణ్ణి ఓ పుణ్యాత్ముడా అని సంబోధించాడు. నేను, బ్రహ్మ, శివుడు ఈ లోకాలన్నిటికీ కూడా కారణమైన వాళ్ళము. ఈ 3 రూపాలలోనూ నేనే ఉన్నాను, విడిగా ఎవరు లేరు ఇక్కడ. నేనే ప్రభువుగా ఉన్నా, నేనే పాలించేవాడిగా ఉన్నా, పైనుంచి చూసేవాడుగా నేనే ఉన్నా, లోపల నుంచి అన్ని రూపాలతో వెలిగేవాడుగా కూడా నేనే ఉన్నాను. 3 రూపాలు నావే. నా నుంచి నేను, నా దగ్గర నుంచి నూలు పోగులు బయటికి తీసినట్టుగా త్రిగుణాలు అనేటటువంటి ఒక వలను, ఒక మాయను అల్లి దానిలో నేనే ప్రవేశిస్తాను. మళ్ళీ ఆ మాయారూపం కూడా నాదే. యోగమాయగా ఉన్నవాణ్ణి కూడా నేనే. సృష్టికి, స్థితికి, లయానికి అన్నిటికీ కారణాలన్నీ కూడా నేనే. వేరే ఇంకెవ్వరూ లేరు ఇక్కడ. ఇంకొకరు అనే మాటే లేదు. ఒక్కొక్క పనికి తగిన ఒక్కొక్క పేరుతో నేనే పని చేస్తూ ఉంటాను. కాబట్టి బ్రహ్మగా నేనే ఉన్నాను, శివుడుగా నేనే ఉన్నాను, విష్ణువు అని వేరువేరుగా ఊరికే అలా ఉన్నా కానీ అంతా ఒకటే, నేనే ఉన్నది. నిజానికి రెండోవాడు లేకుండా నేనే ఇన్నిగా వ్యాపించున్నాను. నా యోగమాయ వల్ల జీవులందరూ వేరువేరుగా చూసుకుంటారు, ఒకరినొకరు విడివిడిగా చూసుకుంటూ ఉన్నారు. మొత్తం ఒకటే శరీరం ఒకడుగా ఎలా ఉన్నాడో, ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో కూడి ఈ సృష్టి మొత్తంగా ఉన్నదే నా శరీరము. ఇక్కడ వేరు అనేది కాళ్ళు, చేతులు, తల అన్నిటితో ఒకే వ్యక్తిగా ఉన్నట్టుగా మొత్తం ఉన్నదంతా ఒకే శరీరం, అదే నా శరీరము. అట్లా నా భక్తుడు గనక నన్ను చూడగలిగాడంటే అతను పరబ్రహ్మ వస్తువుని తెలుసుకున్నట్లే అన్నమాట. నా మాయతో విమోహితులై ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ ఉన్న జీవులలో ఎవరైనా కూడా పరబ్రహ్మాన్ని చూడాలి అనే జిజ్ఞాసతో, తనను తాను తెలుసుకోవాలనే భక్తితో ఎవరైతే
ఉంటారో వాళ్ళకి తప్పకుండా గురుమూర్తి అయిన దక్షిణామూర్తి ప్రసన్నుడయి వాళ్ళకి సహాయం చేసి తనను తాను దర్శించుకోగలిగే మహాభాగ్యాన్ని ఇస్తాడు అని చెప్పారు ఇక్కడ. ఇదంతా కూడా ద్రష్టగా తనను తాను దర్శించుకోవటమేమో దక్షిణామూర్తి స్వరూపము. తన యందు లోకాలన్నిటినీ అంగీకరించే మూర్తి విష్ణుమూర్తి స్వరూపము అని చెప్పారు. ద్రష్ట అయిన వాడికి జగత్తంతా కనపడుతుంది, కానీ అద్దంలో లాగా కనపడుతుందిట. ఇట్లా తాను దర్పణంలో అంటే అద్దంలో తనను తాను చూసుకోవటానికి ద్రష్టగా విత్తనంలో ఉండి వృక్షాన్ని రిఫ్లెక్షన్ లాగా చూస్తాడట ఆయన. వృక్షంలో ఉండి విత్తనాన్ని రిఫ్లెక్షన్ లాగా చూస్తాడట. విత్తనాన్ని వృక్షముగా మొలిపించేవాడు బ్రహ్మ. దానికోసం రజోగుణాన్ని తీసుకుంటాడు బ్రహ్మగారు. తాను రజోగుణంతో కలవకుండా సత్యలోకం అనేబడి లోకంలో ఉంటూ బ్రహ్మదేవుడు రజోగుణంతో సృష్టిని చేస్తాడు. ఈ ముగ్గురు మూర్తుల మీద సృష్టి, స్థితి, లయము ఆధారపడున్నాయి. ఇందులో ఒకళ్ళు లేకపోతే మిగతా వాళ్ళిద్దరు కూడా లేరు. ఈ ముగ్గురి నడుమ జీవుడుగా పరబ్రహ్మాన్ని దర్శించగలిగిన వాడు మూడింటికి అతీతుడే పరబ్రహ్మం అని తెలుసుకుంటాడు. ఈ ముగ్గురు లేని పరబ్రహ్మం ఉండడు అని తెలుసుకోవాలి ముందర. అదే భాగవత మతం. ఈ ముగ్గురు మూడు స్థితులు ఉంటేనే అది పరబ్రహ్మ వస్తువు తప్ప దీనికి ఇది లేకుండా అది ఉన్నది అనే వస్తువు పరబ్రహ్మ వస్తువు కాదు. కాబట్టి ఒకరు లేకపోతే ఎవరూ ఉండనిదే తత్వం. మూడుగా కనపడుతూ ఉన్నా కూడా ఇక్కడ ముగ్గురు లేరు, ఉన్నవాడు ఒక్కడే. చూసేవాడుగా ఉన్నప్పుడు దక్షిణామూర్తిగా ఉంటాడు. తనను తాను తెలుసుకున్నప్పుడు అద్దంలో చూస్తున్నట్టుగా దక్షిణామూర్తిగా ఉంటాడు. వృక్షం విత్తనాన్ని రిఫ్లెక్షన్ లాగా చూస్తుంది, చెట్టు విత్తనాన్ని రిఫ్లెక్షన్ లాగా చూస్తుంది, విత్తనం చెట్టుని రిఫ్లెక్షన్ లాగా చూస్తుంది. ఈ రెండింటికి ఏ రకమైన తేడా లేదు. విత్తనం లేకపోతే చెట్టు లేదు, చెట్టు లేకపోతే విత్తనం లేదు, చూసే ప్రాసెస్ కూడా లేదు. ఉన్నది ఒకటే వస్తువు అని తెలియటానికి అనేక రకాలుగా చెప్పారు ఇక్కడ. విష్ణువు ఇట్లా ఉపదేశించంగానే దక్షుడు విన్నాడు, యజ్ఞాన్ని పరిపూర్తి చేసుకున్నాడు. తేడా లేదని తెలుసుకున్నాడు. విష్ణువునే దేవతగా తీసుకుని 3 కపాలాలతో యజ్ఞాన్ని పూర్తి చేసి భక్తితో దక్షుడు విష్ణుని చరణ కమలాల్ని పూజ చేశాడు. అంటే ఇక్కడ విష్ణువు అంటే త్రిమూర్తుల్లో ఒకడైన వాడు కాకుండా సర్వవ్యాపి. విష్ణువు అనే మాట కూడా సర్వత్రా ఉన్నవాడు, వ్యాపించి ఉన్నవాడు అనేదే అర్థం ఇక్కడ. అంటే అన్నిటికీ బియాండ్గా ఉన్నవాడు. యజ్ఞంలో కపాలములు అంటే కుండ పెంకులు. 3 కపాలాలతో హవిస్సును వండి పురోడాశమనము అని పిండ రూపంలో ఆహారాన్ని చేసి దక్షుడు నైవేద్యం పెట్టాడన్నమాట. ఈయనకి మనిషి కపాలాన్ని 3 భాగాలు ఉంటాయి. కపాలంలో అంటే మనిషి తలలో మన పుర్రెలో 3 భాగాలు ఉంటాయి. అందులో మనకు కూడా తెలుసు, ముఖం వైపు పాలభాగము, పాలభాగం అంటే నుదురు, దాన్ని విష్ణుస్థానము అంటారు. నడినెత్తి మీద భాగాన్ని బ్రహ్మస్థానము అంటారు. వెనుక భాగాన్ని రుద్రస్థానము అంటారు. ఈ మూడిటినే ఈ 3 కపాలాలు 3 కుండ పెంకులు అని సింబాలిక్గా చెప్పారు. అంటే ఇది దక్షుడి సృష్టి కాబట్టి ఈ 3 కపాలాలని ఆయన క్రియేట్ చేశాడు అని చెప్పడానికి ఇదంతా చెప్పారు. మేషరాశి అయిన తన శిరస్సుతో తన తలతోనే కల్పించి సృష్టికి ఇచ్చాడు. తాను సంవత్సర స్వరూపుడై సర్వాంతర్యామిగా ఉన్నాడు. ఈ మొత్తంలో తానే ఉన్నాడు. దక్షుడు కూడా తన దేహం మొత్తం సమర్పణ బుద్ధితో తీసుకొని అనంతకాలం ప్రజల్ని సృష్టించడమే కర్తవ్యంగా నిలబడి ఉన్నాడు అని చెప్తున్నారంటే దక్షుడి ద్వారా జరిగిన సృష్టిలో దక్షుడే అంతర్యామిగా ఉన్నాడు. మన కళలో మనం అంతర్యామిగా ఉన్నట్లుగా దక్షుడు అక్కడ తన సృష్టిని చేసుకున్నాడు. దాంట్లో ఆయనే విష్ణుస్వరూపుడై అంతర్యామిగా ఉన్నాడు అని చెబుతున్నారు. ఇంకా కొన్ని యజ్ఞాంగములు అనే ఇంకా కొన్ని యాగాల్ని కూడా చేశాడు. అందులో అంగప్రధానకము అంటారు వాటిని. దీంట్లో వివిధ అవయవాలు, మనిషికి ఎన్నో అవయవాలు ఉంటాయి. అవన్నీ పిండోత్పత్తిలో ఒక పిల్లవాడు పుట్టాలంటే ఆ చుక్క అనేటటువంటి జీవుడు అక్కడ పొట్టలో పడంగానే
నవమాసాల్లో ఏ రకంగా అవయవాలన్నీ పుట్టాలి, ఎలా పుడతాయి, ఎంత సంఖ్య ఉండాలి, ఎన్ని చేతులు ఉండాలి, ఎన్ని కాళ్ళు ఉండాలి, ఎన్ని ఎన్ని పళ్ళు ఉండాలి, ఎన్ని రక్తనాళాలు ఉండాలి, ఎన్నో ఉన్నాయి మన శరీరంలో. ఆ సంఖ్య దాటకుండా పర్ఫెక్ట్గా ఎలా ఉండాలి అనే దానికి ఇక్కడ ఈ యజ్ఞంలో అంతా డెసిషను మొత్తం. అంటే ఒక బ్లూ ప్రింట్ని తయారు చేసుకుని ఫ్యాక్టరీ కట్టి ఆ ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ స్టార్ట్ అయితే ఆ వస్తువు ఎలా వస్తుంది అనేదాన్ని ఇక్కడ పర్ఫెక్ట్గా 9 monthsలో ప్రొడక్షన్ వస్తుంది. 9 months లోపల చక్కగా శరీరంలో అన్నీ కూడా వచ్చేసేస్తాయి. సంవత్సరమయమైన దక్షుడి దేహమే శిరస్సు మొదలుగా పాదాల దాకా 12 మాసాల్లో ఆయనే ఉండి అన్నీ తయారు చేసేస్తాడట. అంటే వరుసగా తల, ముఖము, ఉరస్సు, హృదయం, జఠరం, మొల, పొత్తికడుపు, రహస్యావయవాలు, తొడలు, మోకాళ్ళు, పిక్కలు, పాదాలన్నీ వచ్చేస్తాయి. ఇవన్నీ త్రికపాలకమైన పురోడాశమనంలోనే చేసేస్తారు. వాళ్ళ యజ్ఞంలో ఇవన్నీ సంకల్పం చేస్తారు. బ్లూ ప్రింట్ అంతా రెడీ చేయటమే యజ్ఞం అంటే. సృష్టి యజ్ఞం అంటే ఏమిటి? సూక్ష్మలోకంలో బ్లూ ప్రింట్ రెడీ చేసి దాన్ని ప్రొడక్షన్లోకి పంపించటం, ప్రాక్టికల్గా చేసేసేయటం, అంతకంటే ఇంకేమీ లేదు. కాబట్టి గర్భంలో మొట్టమొదట తల ఏర్పడుతుంది, దాని నుంచి వెన్నెముక దిగొస్తుంది. ఒక్కొక్కటే 12 నెలల్లో 9 మాసాల లోపునే 12 అవయవాలు ఏర్పడతాయి. మిగిలిన 3 నెలలు శిశువు పుట్టినప్పటి నుంచి దేవమానంగా మారిపోతుందిట. ఒక్కొక్క రోజు ఒక్కొక్క సంవత్సరంగా జీవుడి ఆయుర్భాగం అనేది ఏర్పడుతుందిట. మొత్తం ఎంత అంటే 90 సంవత్సరాల 90 నెలల 90 రోజులు దైవ నిర్మితమైన పిండానికి ఆయుర్దాయం అన్నమాట. అది అంటే 90 years 90 months 90 days మొత్తం ఆ పిండానికి ఆయుర్దాయంగా లెక్క చెప్పారు ఇక్కడ. జీవించే విధానాన్ని బట్టి ఆ రజస్సు, తమస్సు అనేటటువంటి ఆ గుణాలు వాడకం సరిగా చెయ్యనందువల్ల ఇంకా అది దుష్కర్మాచరణ కూడా జరిగితే ఆ ఆయుర్దాయం అంతా కూడా తరిగిపోతూ వస్తుంది. అంటే మెషిన్ని సరిగా వాడుకోకపోతే, మెయింటెనెన్స్ సరిగా లేకపోతే తొందరగా మెషిన్ పాడైపోయినట్టుగా శరీరం కూడా దాని గురించి మనం పట్టించుకోకుండా హెచ్చుతగ్గులు చేసుకుంటాం కాబట్టి ఆయుర్దాయం కూడా తరిగిపోతుంది. కానీ భగవంతుడు పెట్టిన ఆయుర్దాయం ఇంత అని చెప్పారు. మన రికార్డింగ్ నెంబర్ 175 అయిపోయింది.